రాబోయే కాలం ఇస్తా అంటున్నారు. రేపు మే నెలలో ఇస్తా అన్నారు, అమ్మఒడికి పథకం ఇస్తా అన్నారు, బస్సు వదులుతా అన్నాడు, అన్నీ వదులుతారు. ఇంకేం కావాలి మనకి? సార్ ఉగాది అన్నారు, వాలంటీర్లకు 10,000 ఉగాది రోజే చెప్పారు, ఫ్రీ బస్సు ఉగాది చెప్పారు, అయిపోయింది కదా సార్. ఫ్రీ బస్ అనేది ఇక్కడ రాలేదు, వదులుతారని అంటున్నారు. వాలంటీర్ అనేది అది ప్రభుత్వ ఇష్టం, ఉంచొచ్చా తీసేయచ్చా. వాళ్ళు పని చేయగలిగితే ఉంచొచ్చు, పని చేయలేని పక్షంలో వాళ్ళు ఊరికే ఇవ్వడం అంటే ప్రభుత్వం డబ్బు మండపే కదా. పని చేయని ప్రభుత్వం కూర్చోబెట్టి 10,000 ఇవ్వడం మండపే కదా. అది లాస్ పడేదే ఎందుకు? ప్రభుత్వ ఇష్టం, అది ప్రభుత్వం ఇష్టపడుద్ది. చంద్రబాబు నాయుడు ఖజానా ఖాళీగా ఉంది, పథకాలు చూస్తే భయం వేస్తుందని చెప్తున్నారు. వాస్తవం అది. కాకపోతే ఇవ్వాల్సిన బాధ్యత తనకే ఉంది. తన చేతనైన ద్వారా తను ఇస్తాడు. P4 పథకం, P4 అనేది చెప్తున్నారు కదా సార్, లేనోళ్ళు ఉన్నోళ్ళు అని. అది ఏంటి సార్, దానికి కుదరచ్చు. లేనోడు ఉన్నోడే. లేనోడికి ఏదైనా ఆర్థిక సాయం చేస్తే ఇంకా పైకి రావచ్చు అని అందరూ ఆశిస్తున్నాము. ఉన్నోడికి అవసరం లేదు, ఉన్నోడికి అలా ఎవడు అందరూ ఆశిస్తున్నప్పుడు. సూపర్ సిక్స్లో మన గ్యాస్ అన్నారు, ఇచ్చారు. ఫ్రీ బస్ అన్నారు, వదులుతా అన్నారు, వదిలేదు. అది మే నెలలో అమ్మఒడి వేస్తా అన్నారు, అది వదిలేదే. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి ఒక పని కూడా చేయొద్దు అన్నారు, మన అందరం చూసాము. ముఖ్యమంత్రి ఆ మాట చెప్పొచ్చా? పని చేయొద్దంటే అర్థం కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎవరంటారండి పథకాలు ఇవ్వద్దని? ఇవ్వమని కదా అందరూ కోరుతారు. ఇప్పుడు నాకేదో ఉందని చెప్పేసి నేను అక్కర్లేదంటే లేనోడు ఎంతమంది రోడ్డు పడుతున్నారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టారు, వెళ్ళేవాడు తింటున్నారు కదా, అందరూ ఆకలి తిడుతుంది కదా. పథకాలు ఇవ్వద్దని ఎవరంటారు? ఇవ్వమని అందరూ చెప్తారు. అంటే దానికి చేతనైన వరకు చేయమని చెప్తారు. చేతగానేది తెచ్చి ఇవ్వాలంటే ప్రభుత్వాన్ని భారం పడేది, అందరికీ భారం పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మేమే 15 సంవత్సరాలు అధికారంలో ఉంటాము, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అంటున్నారు. ఉండొచ్చు, ప్రభుత్వం బాగా చేస్తే ఉంటారు. ప్రభుత్వం బాగా చేస్తే నువ్వు చెప్పిన పథకాల్లో అమలు చేసి కాస్త ప్రభుత్వం ప్రజలకు అందరికీ నచ్చితే ఉంటారు. ఉండడం పెద్ద చిత్రం ఏముంది? ఉంటారు. ఉండబోవడం అనేది ఏం లేదు. 100% ఉంటారని ఆశిస్తున్నారు అందరూ. అంటే లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, ప్రజలకు అంతా బాగుంటుంది, ఉండాలని అందరూ కోరుతారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు పథకాలు ఇవ్వడం, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారు కానీ తన మీద నా కొంచెం ఎక్కువగా ఫ్రీ బస్ అనగా, అన్న క్యాంటీన్ అనగా ఎక్కువగా చెప్పారు. ఫ్రీ గ్రాస్ ఇస్తున్నారు. దీని మీద అందరూ జనాభా ఆశించారు, వేశారు. కాకపోతే ఇప్పుడు 3 అమలు చేస్తున్నారు. గ్యాస్ అమలు చేశారు, తర్వాత ఏమో అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. అది పేదలకి బాగా ఉపయోగపడుతుంది. నేను చేస్తున్నారు. రేపు అమ్మఒడి గారు వేస్తా అంటున్నారు, 100% వేస్తున్నారు. దాని మీద ఆశించి చేస్తారు. అందరూ లా అండ్ ఆర్డర్ కానీ బాగా చేస్తారనేది ఒక ఆశిస్తున్నారు అందరూ. రాబోయే రోజులు ఏ విధంగా అనుభూతుంది సార్? బాగుండొచ్చు, బాగుండిద్ది. ఈ 4 సంవత్సరాలు, ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయినా ఈ 4 సంవత్సరాలు ఇంకా బాగుండొద్దు. మనకి పథకాలన్నీ అమలు అవుతే ఇంకా బాగుండిద్ది మనకి.